ఆస్ట్రేలియాపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-3 తేడాతో భారత్ ఓడిపోవడంతో భారత టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. సిడ్నీ టెస్టులో గెలిచి WTC ఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకుందామనుకున్న టీమిండియా ఆశలు ఫలించలేదు. 122 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదంలో ఆస్ట్రేలియా ఓపెనర్ కవాజా 41 పరుగులతో, హెడ్ 35 పరుగులతో, వెబ్స్టార్ 30 పరుగులతో రాణించడంతో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా. భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఘోర ప్రదర్శన చేయడంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై BCCI కఠిన నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. వీరు ముగ్గురిని త్వరలో సాగనంపడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే చివరి టెస్ట్ నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నాడు. ఏడాది కాలంగా రోహిత్ శర్మ టెస్టుల్లో బ్యాటింగ్ తో పాటు కెప్టెన్సీలోనూ ఘోరంగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో హిట్ మ్యాన్ ఘోరంగా విఫలమయ్యాడు. రోహిత్ శర్మ ప్రదర్శన BCCIకి అస్సలు నచ్చలేదు. రోహిత్ ను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించి అతని స్థానంలో బుమ్రాకు పూర్తి స్థాయిలో టెస్టు పగ్గాలు అప్పచెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంగ్లాండ్తో జూన్ నెలలో జరగబోయే 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ కు BCCI భారత టెస్టు ఫార్మాట్ కు కొత్త కెప్టెన్ ను ప్రకటించనుందని సమాచారం. ఇదిలా ఉంటే హిట్ మ్యాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొన్ని నివేదికలైతే చెప్పుకొస్తున్నాయి. ఇప్పటికే T20 ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పిన రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకున్నా ఆశ్చర్యం లేదు. మరోవైపు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పదవి ప్రమాదంలో పడింది. ఎన్నో అంచనాల మధ్య గంభీర్ ను టీమిండియా హెడ్ కోచ్ గా ప్రకటిస్తే అతని హయాంలో భారత్ ఘోరంగా విఫలమైంది. బలహీనమైన శ్రీలంకపై వన్డే సిరీస్ ను 0-2 తేడాతో సిరీస్ ఓటమితో పాటు సొంతగడ్డపై న్యూజిలాండ్ పై 0-3 తేడాతో టెస్ట్ సిరీస్ లో కూడా వైట్ వాష్ అయింది. దీంతో భారత టెస్ట్ ఛాంపియన్షిప్ అవకాశాలు సన్నగిల్లాయి. ఆస్ట్రేలియా సిరీస్ లో ఓడిపోవడంతో ఇక గంభీర్ ను కొనసాగించే ఉద్దేశంలో BCCI లేనట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత గంభీర్ ను హెడ్ కోచ్ పదవి నుంచి BCCI తొలగించే అవకాశం అయితే ఉంది.